నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కర్ణీనాథుండనై ఉండి మద్ధానాంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక ఈ నీరాసనిటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. అడవిలో చాలా కాలంగా పెక్కు ఏనుగు సమూహాలచే గౌరవాన్ని పొందాను. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడిగా ఉన్నాను. నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధపు చెట్ల నీడలలో సుఖంగా ఉండకుండా నీళ్లపై ఆశతో ఇక్కడికి ఎందుకు వచ్చాను? భగవంతుడా, నాకు భయం కలుగుతోంది. నా గతి ఏమవుతుందో? ప్రమాదంలో పడ్డ తరువాత అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, అలా చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది కదా. మన గజరాజు లెక్కలేనన్ని ఆడ ఏనుగులు గున్న ఏనుగులు కొలుస్తూ ఉంటే సుఖంగా ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చాన్రా దేవుడా అని బాధపడుతున్నాడు. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు విడెదన్. ఏనుగు మొసలితో పోరాడి తన శక్తి చాలక ఇక తన వల్ల కాదు అనుకొని అప్పుడు భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నది. ఈ లోకము ఎవరి వల్ల పుడుతుందో, ఎవరిలో కలిసి ఉంటుందో, ఎవరి లోపల లయమైపోతుందో, ఎవరు పరమాత్ముడో, ఎవరు సృష్టికి ప్రధానమైన కారణమై ఉన్నాడో, ఎవరైతే పుట్టడం గిట్టడం వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో, తుది మొదలు మధ్య లేని అనంతుడో, ఎవరైతే సమస్త సృష్టి తానే అయి ఉంటాడో అటువంటి స్వయంభువు ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు కోరుతున్నాను. పోతనామాచ్యుని శ్రీమద్ మహాభాగవతంలో ఈ పద్యము అద్భుతమైన అమృత గుళిక. మనకు చిన్నప్పుడు 1-2 తరగతులు చదివేటప్పుడే ఈ పద్యాన్ని ప్రార్థనగా నేర్పేవారు. చెరుకు గడలాగా ఎన్నిసార్లు నమలినా రసం ఊరుతూనే ఉంటుంది. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచు, ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలున్ అర్థింతలం